బాలకడ తీరుతాంద్ర 11 రోజుల కాదు కోతులు పెట్టుడేనే మమ్మీ ఓ ఏంటి కొడక అమ్మో ఏంది నాన్న నీ అవ్వ నాకు బంగారు బండం వేసుకొని కాయకూర వేసి నెత్తో తినిపించాలి నేను ఎత్తుకుంటే బత్తరా నా పాడే మంచిలేదు నేను బాత్ర నువ్వు కూడా పేషెంట్ అయితే కదా అన్ని గుడ్లేనా 6 గుడ్లే ఒక గుడ్డు తక్కువ పడ్డది మనకు మమ్మీ పడక అమ్మో ఇలా పాలు వస్తే బరవన వాడక ఆడిపించకుండా అన్న పెడితే తిను నాన్న నీ అవనే నన్ను ఎత్తుకుంటే తింటా పో ఎత్తుకోవాలి నువ్వు నన్ను ఎత్తుకో నేను ఎత్తుకో నా వల్ల కాదు కానీ ఆ డోర్ కొట్టి ఎత్తుకుంటాడు నువ్వే భాష వలన మాట నేను ఎత్తుకోపోతుంది దేవతని అడిగావు కూడా అద్దరుడా కొడక 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 రాజా రాజా అందుకే ఆట రవలార ఉడికి ఉడకడ ఇద్దరు చుట్టూ పిల్లగాలు అందరూ వాళ్ళ గడ్డ తీకుండే ఆట నా కొడుకు ఆడకోడ పిల్లగాడ అందుకే ఆడ రవలార దీపుల దీపు ఏ దీపు అంటే అటు పండుగ పండుగ దీపు లేదన్నారు కన్న కడు తన కన్న తల్లికి కడుపు దీపాట నా కొడుకు రంబాల రాజా చందా మామ రవే జామిలి రావే కొండకి రామ ఎక్కువ మరిగా
పొన్నమి నాడు పండు ఆడుకోర కన్నా కొడక అయ్యో నిండు పొన్నమి నాడు పండు వెన్నెల రోజు వెన్నెల వేల ఉల్ల ఆడుకోర కన్నా కొడక కావేదాదేవో మనకు కావేదాదేవో భోజన భోజనాలు వదనాలు అందమైన చందమామ ఈ సన్నమా తలగుండ దిగుర పడక దిగుర నా పానం పోతుంది అందమైన చందమామ అందరికీ రావాలి ఏంద్రా ఒకడికి ఏంద్రా మమ్మీ ఎత్తులు పట్టే పో దాసి మంచిలు ఇస్తారా బిడ్డ మంచి లేదా మమ్మీ మరి ఏం కావాలి లేని వెనక ఎవరు లేకపోతే నాకే వచ్చు ఏడేళ్ళదాకా బగ్గపచ్చిండు ఎడవతరా పడక మనది పోసుకొని ఆడుకుంటా వద్దు కొడక ఆడగాడు పోతా మరి పాడగాడు పోతా పాడగాడు ఆడవైపోతావు మరి లంగ సాయిత పడితే లంగ దొంగ సాయిత పడితే దొంగ అన్నారు పడగా నువ్వు రాజుల కొడుకు రచన మనకు రేపు రేపటి కాలం నువ్వు పెరిగి పెద్దోడు అయినాక నీకు పెళ్లి చేసినాక రాజ్యమైన కొడుకు ఆయే చదువురాని వాళ్ళ సభలో దున్నపోతే విద్యరాని వాళ్ళ పుచ్చకంటే హీనవు అన్నారు మరి అక్షరాని వాళ్ళ ముందు బుక్స్ అందరు కదా అని కొడుకుని తీసుకొని కోట వాడ ఏరుకున్నదే ఆ కొడుకు చదవడానికి రాసుకునే పడక బలభంగని చిన్నమ్మ ఆ కన్న తల్లే కొడుకు నల్లా తీసుకొని రామరగడమ్మ పిల్లగానే రాజు రంపల రాజు చూడమమ్మా
అని మరి ఆ కచ్చిరి ముందుకు వెళ్ళిపోతాడట. ఎవరయ్యా? రణధీర రంపాలరా. మన ధర్మపీఠ మీద కూర్చున్నాడే. మరి దొక్కి బాబవని వాడు పచ్చడి పురి దొక్కి బాబవని ధర్మరాజునైనా కొడుకు బగ్గాలు తినాడే. తమ్ముడా అర్జునుడా, తమ్ముడా నకులుడా, సర్వం తెలిసిన వాడా, తమ్ముడా సాదేవరాజ, తమ్ములారా మనకెంతో మంది పిల్లలు కలిగిన నిరంతరంగ యుద్ధములో నా తమై పేర్లు పోవంగా చిక్కిన వాడు ఒక్కగాని ఒక్క కొడుకు ఆటవల వంశానికి చెందిన కొడుకు రంపాల రాదు. మరి 16 ఏళ్ళ కొడుకు అయితే నాప్పటికి పడికంటే నా తండ్రి ఉన్నప్పుడే కొడుకు గుణవంతులు కావాలి. మరి అత్త మామ ఉన్ననాడు కొడుకు గుణవంతురాలు కావాలి. మన పాండవుల వంశాన పోవంగా చిక్కిండు ఒక్కగాని ఒక్క కొడుకు కాబట్టి మన కొడుకు రంపాల రాజుకు శుభతోడికి శుభ లగ్గమైన కాదంట. అన్న ధర్మనందన నీ వెనుక మేము పుట్టిను అన్నా, నీ మాట మేము కాదంట మేము పాపాన పోతాం. మరి నీ మాట మా మాట అన్నారు తమ్ముడు. మరి అప్పుడు రాదే మరి పొన్నవో మరి పూలకి వారాదు అనుకున్నాడమ్మ 4వ వారు నకుడైనా ఇక మన కొడుకు పెళ్లి చేద్దామని మా అన్న అన్నప్పుడు ఇక అప్పుడు ఆ ధర్మరాజు అన్నాడు, పట్టుకేశ్వరాజ బ్రాహ్మణయ్య మరి పాండవుల కంటే మరి సామాన్యరాలు కాదు. మరి ఆ పిల్లని మాట్లాడినప్పుడు పట్టువాడు బ్రాహ్మణయ్య మరి ఆ పిల్లగాని పొడవు అనుకోని రామ 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 పిల్ల మంచిగున్నగానే మాట మర్యాద మంచిగా లేదు. మాట మర్యాద మంచిగున్న కాడ మరి పిల్ల అన్నం లేకవాయనమ్మ రానరాన వద్దండ వద్దండ వచ్చాడు దోమలోన అది వీర చక్రపురి పట్నమైనా కన్న బిడ్డ రూపవతి దేవాట రాజులాది అయ్యా దండమయ్య మహారాజు ఊరికి కొత్త వల్ల మీరు అయ్యా మాది ఏ ఊరో కాదు, ఢిల్లీ అస్తనపురం గజపురి తాలూకా. ఇలేది వాళ్ళు కులాన పాండవును మరి పెద్దవాడు ధర్మరాజు, 2వాడు భీముడు, 3వాడు అర్జునుడు, 4వాడు నకులు, భార్య పున్నమదేవి. ఆ కండ పొడుగు రంపల 4 పెళ్లి పిల్లగాళ్ళు వచ్చినవయ్యా. పప్పన్నానికి వచ్చినావు. పప్పన్నం ఇయ్యాల అదే పప్పన్నం. పెళ్లి పిల్లగా నా భార్య కమలకి ఒక బిడ్డలయ్యా
అందంగా ఉన్నదమ్మా. అయ్యో పిల్లగాడు చూసుకో ఎడు చూసిన మొగోళ్ళు లెక్కనే ఉన్నాడు. అదే అట్ట కాదు పిల్లగాడు అన్నం ఉన్నాడు అంట పిల్లగాడు ఎడు చూసిన మొగోడు మొగోళ్ళు లెక్క. ఎటు చూసిన మొగోళ్ళు లెక్క అంటే మొగోడు లెక్క కూడా పోతే ఆడద లెక్క ఉంటారా అంటే కొందరు ఉంటారు కదా బాయ్ అయితే గత్త కాదని డిజిల్ పోటు అది డిజిటల్ రంపల రాజు పోడ చూస్తే సూర్య వేడికాడ చంద్ర వేడికాడ ఒక్కదేనా విద్య మళ్ళా నీకు ఇవ్వలేరా గావాన్ని రవాణాసుతుడు లాగట పెట్టే నీకెందుకురా ఏదో పిల్లలు వచ్చినవి అంటే ఒక్కటే పిల్ల ఏం చేసింది అంటాను గట్ట అది కోడ పాత్ర ఒక పిల్ల ఇంకా సైడ్ దారా మాట చూస్తున్నది ఏం లేదు అంతే ఎటువంటి మన రంపల మరాజుకు వీళ్ళు కన్న బిడ్డను పెళ్లి చేసుకొని పోయిన కావాలి. నీ మాట నుంచి నేను ఫాలో అవుతారా? పెద్ద కొడుకు నువ్వు నాకు బామ్మరిది కదా. అరే అందరి వరుసలు వేరు మాది వరుస వేరు వీడు నాకు పెద్ద కొడుకు బామ్మరిది. వీడు నాకు మేత కొడుకు తమ్ముడు కావాలి. పెంచుకల పాఠశాల అది మేము పిల్లదాళ్ళ ఎవరకు నాకే రంపల మహారాజుకు మా రంపల మహారాజుకు ఏకేకినా మీరు చమ్ముకున్న కాంచెలు మాడదొత్తలేదు. రంపలనాథు కూడా ఎంత అందం ఉన్నది కాదు. నా బిడ్డ ఇష్టపడితే మీరు ఆదుకున్న నా బిడ్డ లెక్క ఎత్తనున్నాడు. పట్టమనే బ్రాహ్మణ పెట్టుకొని భార్య ఉన్న వాళ్ళ పైన నిండు రాయను కొడుకు ముడ్డి ఫుట్బాల్ బుడ్డి నీకు బుడ్డి ముడ్డి కమలాక్షి సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రపంచే లేచింది నీ పొట్టి బెల్లం లేచింది నీ కర్రె బెల్లం నీకంటే కార్యగుణ రపా మారిది నేను వచ్చిన ఉత్సా కమలాక్షి దీని పాట మంచుకున్నది వాని పాట కంటే నాదా ఓ నా ఏరా మస్తు ఏం చూసుకున్నది అంతేరా అంతే విద్య ఎంత ఆశపడదు
ఓ తండ్రికత్తాంది అంతే బిడ్డ ఈ ఊరు తీరేనో జాగ తీరేనో ఇళ్ళలో నీళ్ళ తీరేనో ఆ కోడుగుట్లో తీరేనో జర్రావే అరే పొద్దు మలబా నాగరాదు కమలాక్షి ఓ ఎవరా బాడక బావలేడు బా ఆలేడు పో సీకొడగరా బా చీకొడగరా వారా ఓ చీకొడగ ఎదుగురా మాటముచ్చే మాటలు కొడుతున్నాడు ఓ అనుముచ్చ వాడ బిడ్డ వాడు తాగేదే ముత్త తాత పొంత పావసరంత కానీ వాడు సొల్లంతగా రంగం ముచ్చడుతులు విత్త ఆడదే బుద్ధే వాడు వండాడు వాడు వాడాడు నాన్న వాడాడు వాడు వాడాడు నాన్న వాడు ఎక్కడో ఓ తాయన కూడా కొడుకు తాయనకు దిగడ సపడ రిమ్మ తమ సపడగా పక్కేసుకొని పండద్దా వాడు పలకడం వాడ బిడ్డ పొద్దుకంగా ఎదిగా మొదలెడతావా ఏ ఇల్లు వరగా నాలుగేదాకా అసలుకి ఒడవది వేడి సార్లు మండ కోడి నవదేలాడుతాయి రసరసముని కోరు డుబ్బులు నచ్చితే నాకు డుబ్బు కొలిసినట్టే డుబ్బు సతీష్ కొలిసినట్టే జర్రా ఉన్నా అరే మలబా నాదు పొల్లకు సంబంధం వచ్చింది అదో ఏమో నన్ను అరే ఎవరల్లా నేనే వచ్చింది నేనే మా ఇంటి సాగర కోతల సాగలకం బోర్ల పడితే సాగల తాలకు మెత్త పోషమల సాగల బిడ్డ మా ఊరు సాగాలి అనుకుంటానా వెళ్ళి ఇలా కాట్ల చేనో తీర్లు అనుకుంటా ఈ నదులు సాగలు ఉంటే ఊరి బిడ్డ ఊరి పట్టణం చెప్తుందా అని ఊళ్ళేసి పెట్టి పోయి సీట్లో పడ్డారు ఆల్ సిటీ మొత్తం ఆల్ సిటీ ఆల్ రౌండ్ అక్కడ పోయి పడి అక్కడ సమయంలో సాగల తాళ్ళు తెప్ప సన్న సందులు చూసుకొని చిన్న రేగు డబ్బాలు మలుచుకో డబ్బా అడ్డీ పెట్టు అనా తెల్లగా సున్నవాస్తుంటే అన్నమైతే నీకు ఎట్లా సాగలైనా నిన్ను రాని అవతల మొన్న ఇటు మొన్న అటు మొన్న ఎవరు రోజులు కడతాండి అయితే కాదు 15 వేల వాటి బట్టలు ముల్లే బిడ్డ ముల్లె కట్టి బాత్రూమ్ కూడా వెళ్తే ఎండకి ఎర్రగా పైతే అది గుంజుగా పోయి పిండుకొని రాపో అంతలో అయితే నీ బుద్ధిగా సాత కాకపోతే నన్ను ఎక్కడ నన్ను ఎక్కడ చూపుతారా నా ఇల్లు ఇంకా కడ చూపితే వాళ్ళని ఉతికి పెట్టు అమ్మా ఇంటి ముందరకు సుట్టపోలు వచ్చిర్రు అది నన్ను సాకాలని చేసింది ఏం చేయాలి ఉన్నా కమలాక్షి సాకడ బట్టలు ఎత్తుకొని పోయిటోడే సాకడ కాదు ఇటు మా ఇంటి అడగదానికి కావలేడు వస్తువులు కావలేరు కంబోర్ల పడితే ఇలా కావాల తాళ్ళు తెంపుతే మూకలు ముత్తలు మూల వాడ కాడి బద్ద తిరిగిపోను ఇలా తాళ్ళు దొంగ లెక్క వాడ తప్పులు పలిగిపోను ఏ పని తొక్కున వాళ్ళు ఉట్లాండి ఏందనుకున్నాడు బిడ్డ ఇన్నోతులైన సాగులోళ్ళు బిడ్డ ఇన్నోతులు గౌన్లో కుమ్మలు పెట్టుకుంటే తెచ్చి కళ్ళ మా సక్కదనం ఉండేది ఓ మింగిల కళ్ళ పంపితే తాగుతున్న రుచి అనిపించేది ఓ విట్టు ఇప్పుడు లంచ పడి పెట్టి బిడ్డ అయ్యో బయట అట్ట చదువుకునే సాని ఖర్చు చదువుకునే చదువుకోపోతే నీ మాటలు పాడగా చదువుకునే సంవత్సరం ఇంకో డీలింగ్స్ ఉంటుందమ్మా నిన్న పొద్దాగా డీలింగ్స్ కావచ్చు ఇంటి కూడా కాలు వెంట పెట్టే పడుకొని పోయా నిద్రతో డిస్టర్బ్ అయితే నీ తాడు తింటే పండు తిరుతా పాడు నిచ్చి పోడేది నీ నువ్వైతే బయటికి వెళ్ళు అట ఇట మళ్ళా రేపు కేశపురం కదా ఆగమైనా మంచిదే బామ రావే కమలచ్చి నేను ఎవరో ఎలాగొన్నా నా మొగడు రానే వచ్చినాడనే నేను ఎవరో కొన్ని అక్కల ముక్క నేను అక్కల ముక్కలు మాట్లాడి ఎంత కొట్టి మాట్లాడతాడు అక్కల ముక్కలు తిడతాడు ఉచ్చి కట్లని తిడతాడు నీ మొగడు వచ్చిండా అని కోశం పని నా సౌతులు ఒక్కలని చెప్పరా
మీరు సగం మాకే అంతా రాయి కూడా మరి మందిలో చెప్తారు మంది రాగచ్చారు వాళ్ళు ఒక్కదానికి 2:30 ఆడేస్తే బుర్రని బర్ర అవతల మాట. ఏ 1 గంటకి 2 ఎక్కడిది అంతే వీళ్ళు 1 గంటకి అందరూ మనోలే. అంత మనోలే అక్కడ సింగపూర్ వాళ్ళు మనోలే ఇక్కడ మనోలే. అంత మంది కంపూలు అంత మనోళ్ళే. దా 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 రమ్మంటివా పొద్దు పొద్దు రమ్మని అంటిని రమ్మనివా నేను రమ్మని అంటిని వస్తున్నా రణగానంటుంది చిన్నగా. అందుకే అన్న అన్నం తక్కువ మొదలు మందిని పేరు పెడతారట. వీనికంటే అన్నం తక్కువ నల్ల నేను వీని అన్నం తక్కువ పోయినా అదే పోరి మొన్న దాకా మీ అత్తగడ పక్కలేనేటట్టు నువ్వు దాకా తీసిపోతుంది కదా మొన్న తక్కువగా నువ్వే పోయి మా అత్త తెలియదు మా వచ్చి తెలియదు కాబట్టి జర్రావే నీకు అత్త మా గురించి నీకెందుకే నారాయణ